హాయ్, ఈ వారం ఈజీ చట్నీస్లో టమాటా సిరీస్లో పుదీనా టమాటో కలిపిన పచ్చడి మీకు షేర్ చేస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: 1/2 కిలో టమాటా ముక్కలు, ఒక 4-5 ఎండుమిర్చి, 4-5 పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, ఆవాలు, 2 కట్టలు పుదీనా, 1 కట్ట కొత్తిమీర, 4 వెల్లుల్లి రెబ్బలు, పసుపు, మినపప్పు, జీలకర్ర, ఉప్పు, పసుపు. ముందు పుదీనా టమాటో ఇవన్నీ మగ్గిచ్చేసుకుందాం. దీనికి కొంచెం 4 ఎండుమిరపకాయలు కూడా వేయించట్టు పెట్టుకుంటే బాగుంటుంది. ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసి 1 స్పూన్ జీలకర్ర వేసి, దీంట్లో 5-6 మిరపకాయలు, జీలకర్ర వేగిపోయింది. దీన్నంతా ప్లేట్లోకి తీసి చల్లారబెట్టుకుందాం. మళ్ళీ 2 స్పూన్స్ ఆయిల్ వేసి, మళ్ళీ ఇందులో 4 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు, 4 వెల్లుల్లి రెబ్బలు, దీంట్లో ఒలిచి పెట్టుకున్న 2 కట్టలు పుదీనా, 1 కట్ట కొత్తిమీర, ఈ పుదీనా ఇవన్నీ వేగాయి. ఇందులోనే టమాటా ముక్కలు, ఇందులో ఓ చిటికెడు పసుపు, ఒకటిన్నర స్పూను ఉప్పు, కొంచెం 1 అర చెంచాడు చింతపండు గుజ్జు, మూత పెట్టి ఇవన్నీ మగ్గించుకుందాం దగ్గర పడే వరకు. ఇదంతా మగ్గిపోయింది. దీన్ని ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకుందాం. ఇవన్నీ చల్లారిపోయాయి. వీటన్నిటిని మిక్సీలో వేసుకుందాం. ముందు ఇందాక వేయించి పెట్టుకున్న జీలకర్ర, ఎండుమిర్చి మిక్సీ వేద్దాం. ఇది నలిగింది. ఇందులో ఈ టమాటో ఇదంతా వేసేసి నలిగిపోయింది. దీన్ని ఇప్పుడు ఇందాక మనం యూజ్ చేసుకున్న ఈ టమాటో అవన్నీ వేయించిన ఆ ప్యానే యూజ్ చేస్తున్నాను. దానికి స్టవ్ వెలిగించి, ఇది ఒక వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని అంతా నూనెలో ఒక 5 నిమిషాల సేపు మగ్గించాలి. కొంచెం నూనె కూడా ఒక 5-6 స్పూన్లు వేస్తాను, పడుతుంది దీనికి. ఇందులో 1 స్పూను మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిరపకాయ ముక్కలు, ఈ పోపు వేగిపోయింది. ఇందులో ఇందాక మనం మిక్సీ పెట్టిన ఈ పచ్చడినంతా
దీన్ని ఈ నూనెలో సిమ్లో 5 నిమిషాల సేపు మగ్గించండి. ఆయిల్ ఇలా బయటికి వస్తుంది. ఇది మగ్గిపోయింది. దీన్నంతా స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి తీసేసుకుందాం. టమాటా పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని మీరు ట్రై చేయండి. ఎలా ఉన్నా మీ కామెంట్స్ అన్నీ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.